Hey boy, good morning. This is not just a video, this is a professional recording. It's like a documentary which I am gifting to my future self actually. So today's date is 2026 Jan 14. Actually in Andhra Pradesh we do celebrate Sankranti, Bogi and Kanuma. This is the Pongal festival season. But unfortunately I missed that part at my home only. I came like 15 kilometers away from that. Now we are at the Sunrise Beach. This is a special gift for you, Munna, who always sits in front of the desk and he do work, but regularly he thinks about like fishing, forest, beach, sand, this kind of movements actually. So we are leaving right now. So you are the only one. This is me, your history. In future, sir, I will be watching your videos the same. Even we are ordinary. Who doesn't want to be a professional videographer like me? Everybody has a dream, right? I do have. When we don't have many friends, we go for tripod to buy because nobody is there to hold my mobiles also, a camera. So I'm recording with my phone only. I have been staying here for last 28 years. The place and the moment we are capturing, it was one of the beautiful spot at this beach because we used to slide from that area from upwards to downward. Yeah, here, like that only. But now the human beings, the worst beings, they messed it all the beautiful stuff into this beer bottles, some glassy, worst. They did it worst actually.
బీచ్కి జనరల్గా వస్తూనే ఉంటాం. బట్ ఇదే బీచ్లో ఒక డెకాథ్లాన్ నుంచి ఒక ఫోల్డింగ్ చైర్, ఒక క్యాప్, ఒక స్పెట్స్, మార్నింగ్ వచ్చి ఇట్లాంటి వ్యూని ఎంజాయ్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం బీచ్కి వచ్చేట్లుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. ఒక వ్యూనే చేంజ్ అయిపోయింది మొత్తం. ఎప్పుడూ వచ్చి ఈ శాండ్పై కూర్చొని ఇలా అన్కంఫర్టబుల్ కూర్చొని వెళ్ళిపోవడం కంటే ఒక కుర్చీ వేసుకుని వ్యూని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది. I know most of my friends are from North India, but unfortunately if I am keep continuing in that language only, which I am not comfortable, English, neither English nor Hindi, but I am pretty confident and also very comfortable in Telugu language. That's my mother tongue. I am from Andhra Pradesh. So I will be continuing in this language only, so that whatever I am saying in my future self, he would be understanding better. If I am continuing in this other language also, he might not be. That is the level of my English language. You know, hey bro, this is for you only. చూడు, ఒక్కసారి చూడు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ నేను చెప్తున్నా. ఈ వ్యూని నేను క్యాప్చర్ చేస్తున్నానో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాటలైతే నువ్వు విను. దిస్ ఈస్ ఏ రికార్డింగ్ పర్పస్. ఇది నీకోసం మాత్రమే. మేబీ ఇన్స్టాగ్రామ్, మేబీ యూట్యూబ్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ ఇన్ టు దట్. చూద్దాం, నీకోసం నీకు నచ్చితే చాలు. ఎందుకంటే గంటల కొలది చూసేది నీ ఒక్కడు మాత్రమే నా వీడియోస్ అని. నీ వీడియోస్ని నువ్వే చూసుకుంటావు, నీ ఫొటోస్ని నువ్వే చూసుకుంటావు. ఇలా బాగుంది, అలా బాగుంది, అలా చేస్తే బాగుంది. ఎప్పుడైతే ఒక డెస్క్టాప్ ముందు కూర్చొని ఉంటావో అదంతా అజంప్షన్ మాత్రమే. కానీ ఇప్పుడు బీచ్ అని ఊహించుకుని ఉంటావే, ఆ బీచ్ అనేది ఇప్పుడు నీ ముందే ఉంది. సో పీపుల్ మైట్ బి థింకింగ్ దిస్ ఈజ్ లైక్ మోడర్న్ జమానా ఆల్సో. ఇప్పుడు కానీ ఇసుకు కానీ నేను చల్లకుంటే ఇది మేబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనుకుంటారేమో, ఏఐ. సో నేను రికార్డ్ చేసే పర్పస్ మొత్తం ఏంటంటే ఫ్యూచర్లో ఎక్కడుంటామో ఏంటో, ఈ మనీ కోసం అక్కడ ఇక్కడ కూర్చొని పనిచేయమంటున్నారు. నా లాంటి వాడికి ఏంటండి, పీపుల్ ఆర్ స్టార్వింగ్. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు. అట్లాంటి వాళ్ళు వీడియోస్ చేసి మోస్ట్ పాపులర్ ది ఆర్ బికమింగ్. లైక్ మీ, ఎవరికైతే పచ్చిగా చేపలు పట్టడం, సముద్రంలో తిరగడం, కొండలు ఎక్కడం, ఫారెస్ట్లో చెట్లు ఎక్కడం ఇట్లాంటి ఇష్టం ఉంటుందో, అట్లాంటి వాడికి ఒక డెస్క్టాప్ ముందు కూర్చోబెట్టి, ఒక టై ప్రొఫెషనల్గా కూర్చోబెట్టి అడ్డదిడ్డంగా వాడుకుంటున్నారు. కాస్త డబ్బులు ఇస్తున్నారు, దానికోసమే ఉంటున్నాను తప్పించి నేనైతే అసలు నాకు కాస్త కూడా ఇష్టం లేదు. సో ఇది లెంతీ అవుతుంది కాబట్టి, లెంతీ అయితే అవన్నీ ఇది నీకోసమేగా, ఎవరికోసమో ఏంటి, రేపు పొద్దున్న నువ్వే చూసుకుంటావు. ఒక్కొక్క ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విని బాగుంటాయి. మేబీ సముద్రం గోల వల్ల మేబీ నీకు వినిపించిపోవచ్చేమో. సో ఇకపై మనం ఏం చేద్దామంటే, ఎవరూ బీచ్లో లేరు, కాస్త రికార్డింగ్ చేద్దాం. ఓకే, అయినా మన వీడియోని మనం రికార్డ్ చేసుకోవడంలో ఉన్న కిక్కే వేరు తెలుసా. ఇంతకుముందు వాడు వీడియో రికార్డ్ చేస్తే అలా చేస్తే బాగుండేది అనుకునేవాడిని, కానీ ఇలా చేయడం చాలా ఈజీ. ఒక స్టిక్ కొనుక్కొని, ఇది ఒక ట్రైపోర్డ్ లాంటిది, ఒక 5 feet 5.5 feet ఉంటుంది. ఇది కొనుక్కుంటే చాలా మంచి షార్ట్స్ కూడా వస్తున్నాయి. సో కంటిన్యూ చేద్దాం. ఫారెస్ట్లో ఫిషింగ్ ఏరియేటప్పుడు ఇప్పటికే భోగి ఈరోజు ఇంట్లో చెప్పొచ్చు హాఫ్ అన్ అవర్లో వస్తా అని. 5:30కి రెడీ అయితే 6:30కి రిటర్న్ వెళ్దా అని చెప్పా ఇంట్లో. కానీ ఇప్పుడు 8:30 అవుతుంది, అంటే 2 గంటలు తినేసా. ఇంటికి వెళ్ళాక ఫుడ్ కూడా పెట్టరేమో వీళ్ళు. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ యూ మున్నా. రా, ఇప్పుడు నీకు కాసేపు బీచ్ కూడా చూపిస్తాను నీకు. సో బ్యాక్ క్యామ్ ఆన్ చేద్దాం.
అత్యుత్సాహంతో మార్నింగ్ బీచ్ లోపల వెళ్తే పోతాం. కాస్త లోపలగానే వెళ్ళొద్దు, దూరంగానే ఉండాలి. ఎందుకంటే వేవ్స్ అనేవి ఫార్మేషన్స్ ఎక్కువగా ఉంటాయి మార్నింగ్ టైంలో. ఈ ఎక్స్ట్రాస్ మొత్తం చేసేది ఎందుకోసం అంటే మరీ బోర్ అయిపోకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్ చూస్తూ ఉంటే మనం కూడా కొన్ని చేసాంలే అని చెప్పుకునేందుకు మాత్రమే. పైగా ఈ మార్నింగ్ ఈ బీచ్లో ఎవరు అంతగా ఉండరు కూడా. వండిన వాళ్ళకి 1 కిలోమీటర్ ఎవేలో వచ్చేస్తాం కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి, ఇట్లాంటి చాలా బాగున్నాయి. ఈ రోజుల్లో మొత్తం మొబైల్ పెట్టుకుని చూడటమేగా, వాడు వీడియో చేస్తూ ఉంటాడు. ఎవరికైతే చేత కాదో వాడే చేస్తూ ఉండి వాళ్ళ వీడియోస్ మనం చూస్తూ మురిసిపోతూ ఉంటాం తప్పించి మనమే ప్రొఫెషనల్స్ ఇందులో. సో మనకు మించిన ఎవరికి లేడు కూడా. ఇంకా రాను ఇంకా ముదురుతూ ఉంటుంది పని. చూద్దాం. టైం అప్ ఉన్నా. సో బీచ్ను ఎక్స్ప్లోర్ చేసాం. మౌంటైన్స్, ఈ బీచ్ వేవ్స్, ఆ దూరంగా ఉండే ఆ బోట్స్ తప్పించి మ్యాక్సిమం ఇక్కడ ఏం లేవు అంతగా. ఆ దూరంలో ఒక లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్ని కవర్ చేస్తూ ఈ వీడియోని ఫినిష్ చేద్దాం. టుమారో వి విల్ ప్లాన్ ఫర్ సఫారీ, ఫారెస్ట్, మేబీ ఫిషింగ్. ఏమనిపిస్తే చేసేద్దాం. మరో 5 days లీవ్ ఉందిగా, ఎలా అయినా ఒక బెస్ట్ వేలో యూటిలైజ్ చేద్దాం. ఈ సంక్రాంతి, భోగి, కనుమ అప్పుడప్పుడు సెటప్ చేద్దాం. మధ్యలో వెళ్ళి వద్దాం, లేదంటే ఇంట్లో బ్యాండ్ బజా అవుద్ది. సో ఇట్లాంటివి చేసేటప్పుడు కాస్త రిస్కీగా ఉంటాయి, కాస్త చూసుకుంటూ చేద్దాం. సో ఎండ్ ఆఫ్ ది డే, బై బాయ్. మై ఛానల్ నేమ్ ఈజ్ సర్చింగ్ ఫర్ మున్నా. అండ్ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా నాకు తెలియదు, ఏదో కొత్తగా పెట్టా చాట్ జీపీటీలు చూసి. అది ఫ్యూచర్లో మనం దాన్ని హైలైట్ చేద్దాం. ప్రస్తుతానికి యూట్యూబ్లోనే మనం చూద్దాం. మోస్ట్లీ ఐ యూస్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓన్లీ. ఆ రీల్స్ ఇట్లా చూస్తూ ఉంటాం. సో వాటి పర్పస్ కోసమే ఫ్యూచర్లో ఒక ఛానల్ పెట్టా యూట్యూబ్, దాంట్లో కూడా చూద్దాం. క్లిక్ అయితే మనం ఈ బిజినెస్లోకి ఎంటర్ అయిపోదాం. ఎవరయ్యా కూర్చుంటారు ఆ కుర్చీపై 10 గంటలు ఉన్నాం.
మీకు ఇంతకుముందు చెప్పాను కదా మీకు లైట్ హౌస్ చూపిస్తా అని. లైట్ హౌస్ కనిపిస్తుందా మీకు? యా, ఇంత దూరం వచ్చి లైట్ హౌస్ని రికార్డ్ చేయకుండా ఎలా వెళ్ళిపోతాం చెప్పండి. ఏమున్నా ఈరోజు నేను నీకు భోగి అని చెప్పా కదా ఆంధ్రప్రదేశ్లో. సో ఆ భోగి పాటను మనం మిస్ అయ్యాం, మనం బీచ్ దగ్గర ఉన్నాం కాబట్టి. సో ఆ భోగి అనేది మన విలేజ్లో ఎలా చేస్తారో అది కూడా క్యాప్చర్ చేసి లోడ్ చేద్దాం. ప్రస్తుతానికి జర్నీని రికార్డ్ చేసి తర్వాత బ్యాక్ క్యామ్ ఆన్ చేసి తర్వాత ఊర్లోకి వెళ్ళినాక ఆ భోగి కూడా రికార్డ్ చేద్దాం.